తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రి సీతక్క పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమై పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ చేరింది. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 4 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసి గెజెట్ విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఎస్యామిని ఇటు ప్రభుత్వము అటు రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు కూడా ఎన్నికల కోసం అయితే కసరత్తును ముమ్మరం చేశాయి. దానికోసము స్పీడ్ను పెంచాయి. వరుస సమావేశాలని నిర్వహిస్తూ సమాయత్తం చేస్తూ ఉన్నాయి. ఆ కింది స్థాయి వాళ్ళని ఎన్నికలకి సమాయత్తం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఒక 3 కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సెంట్రిక్గా ఎన్నికల కోసమే పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంపైన 3 కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, డెడికేషన్ కమిషన్ చైర్మన్, డెడికేషన్ కమిషన్కు సంబంధించి బీసీ సబ్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులతో ఈరోజు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. సో పంచాయతీరాజ్ ఎన్నికల్ని వీలైనంత త్వరగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కార్ ఉంది. వాస్తవానికి ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసి కూడా ఏడాది కాలం కావస్తూ ఉంది. ఏడాది కాలం పూర్తయింది. సో పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన జరుగుతూ ఉంది. సో సర్పంచులు లేకపోవడం వల్ల, ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా పెండింగ్లో ఉండిపోయాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోయాయి. సో వీలైనంత త్వరగా ఎన్నికలను ముగించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా రాబట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకే ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను కూడా, నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. సో ఏ విధంగా ఏమేం రికమెండేషన్స్ చేసింది, ఏ విధంగా రిజర్వేషన్లు కల్పించాలి, సో సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, న్యాయపరమైనటువంటి సలహాలు కూడా ఇప్పటికే తీసుకున్నారు. ఏజీఓ అందుకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రిజర్వేషన్ల పైన అనేటువంటి దానికోసం. ఎందుకంటే గతంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమో 50% ఈ రిజర్వేషన్లు మించి ఉండకూడదు అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో వీటిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపై